జరిగిన విషయం అమ్మమ్మ గారి ముందు బయట పెట్టొద్దు. అక్కడే చెప్పావుగా సీత, ఎందుకు చెప్తాను? ఏదైనా ఆవేశంలో మాట జారుతావేమోనని చెప్తున్నాను. నీకు మాట ఇచ్చాక ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటపడను. మనకే రివర్స్ అవుతుందని క్లియర్గా నువ్వే చెప్పావు కదా. పద. అదేది? దానికి వెల్కమ్ పార్టీ ఇస్తున్నారు, అది అయ్యాక వస్తానంది. పిల్లాన్ని దానికి అప్పచెప్పి రాకపోయావా? మళ్ళీ నువ్వెందుకు మోసుకొచ్చావు? చెల్లెలు గారి సరదాలకి సంతోషాలకి అడ్డం వస్తాడని పట్టుకొచ్చి ఉంటుంది నానమ్మా. అదేం కాదమ్మమ్మ గారు, వీడు అక్కడెందుకులే అని తీసుకొచ్చేసాను. నా కొడుకు అనేది మరి ఇప్పుడు ఎలా ఇచ్చింది? అయినా క్లబ్ అని పొద్దుననగా వెళ్ళింది, పొద్దుపోతున్నా ఇంతవరకు ఎందుకు రాలేదు? ఏం వెల్కమ్ పార్టీలో ఏమిటో. ఇలాంటి విషయాలన్నీ మొక్కప్పుడే తుంచాలి, వారించాలి. ఇలా ఇప్పుడు ఇల్లు పట్టకుండా తిరుగుడు అలవాటు పడితే ముందు ముందు అది చేయి దాటిపోతుంది. దాటిపోవడం ఏంటి, ఆల్రెడీ దాటిపోయింది కూడా. ఏమిట్రా నువ్వు అనేది? అదే క్లబ్కు వెళ్ళిపోయింది కదా అని అలా అన్నా. సాకేత్కైనా చెప్పి దాన్ని తీసుకురమ్మనాలి. గ్రానీ ఫోన్ చేస్తోందేంటి? మళ్ళీ ఏంటో కంప్లైంట్. గ్రానీ చెప్పు. ఎక్కడున్నావురా? కార్లో ఉన్నాను గ్రానీ. కార్లో ఉన్నావో ఆఫీస్లో ఉన్నావో అవన్నీ తర్వాత గాని నీ పెళ్ళం క్లబ్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. కాస్త వెళ్ళి దాన్ని తీసుకురా. ఈ తిరుగుడు ఇంటికి ఒంటికి మంచిది కాదని చెప్పి మరీ తీసుకురా. పిల్లాడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. గ్రానీ, తనకి క్లబ్లో వెల్కమ్ పార్టీ ఇస్తున్నారట, అందరి హస్బెండ్స్ని రమ్మన్నారట, అందుకే నన్ను రమ్మంది, నేను వెళ్తున్నాను. అక్కడ అవగానే ఇంటికి వచ్చేస్తాను గ్రానీ. ఓకే గ్రానీ, బాయ్. ఇసుక తక్కడికి తోడుగా ఈ పేడ తక్కడి కూడా వెళుతున్నాడు. ఇద్దరు ఇలా తయారైపోయారేమిటి వీళ్ళిద్దరు? అదొక క్లబ్, దాంట్లో ఇదొక మెంబరు. అసలు ఆ క్లబ్ ఎవరు పెట్టారు, అందులో ఉన్న వాళ్ళ చరిత్ర ఏమిటో, స్టేటస్ ఏమిటో తెలుసుకుని గాని దీని తాట తీయను. ఆ జుట్టు కత్తెర్ల చింపాంజీ వచ్చి దీని బుద్ధి చెడగొట్టింది. సీత, వాడిని లైవ్. బచ్చో నాన్న. స్వర్ణ, ఆ కార్డేసేవేంటి? అయ్యో, నాకు కార్డ్స్ ఆడడం రాదు అరోరా. సాకేత్ వస్తున్నాడు, వెళ్ళు, ఎదురెళ్ళు. స్నేహం పెంచుకో, ఎంత ఎత్తుకు వీలైతే అంత ఎత్తుకు ఎత్తు. అప్పుడు వాళ్ళ సొత్తు మన సొంతం చేసుకోవచ్చు. Excuse me, 1 minute. Hello Saket, how are you? Hi. Young businessman. Come on intelligent. Come on brilliant. Come on millionaire. Come. హలో సాకేత్ గారు, మన స్వర్ణకు వెల్కమ్ పార్టీ ఇస్తున్నాం. మీరు ఉంటే బాగుంటుందంటే పిలవమని చెప్పా. పిలవగానే వచ్చి దాని మీద మీకున్న ప్రేమను నిరూపించుకున్నారు. భార్య మీద కాకపోతే ప్రేమ ఇంకెవరి మీద ఉంటుంది? పైగా అందమైన భార్య కదా. సాకేత్ గారు, మీకు వీళ్ళందరినీ పరిచయం చేస్తాను. వీరు మిస్టర్ హారిక, మా ప్రెసిడెంట్ గారి భార్య. సారీ భర్త. హాయ్. హలో. ఏం పర్వాలేదు, ఎలా అన్నా ఫీల్ అవును. మా అండర్స్టాండింగ్ అలాంటిది. హాయ్. సాకేత్, కమన్, మనం ఆ టేబుల్ ఆక్యుపై చేద్దాం. పద.
ఓకే. కమన్ సాకేత్, కమన్, హ్యావ్ ఎ సీట్. కమన్ సాకేత్, ఏం ప్రిఫర్ చేస్తారు, విస్కీ ఆర్ బ్రాందీ? నో అలవాట్లేదు. ఓ, ఎవరికి మాత్రం అలవాటు ఉంటుంది చెప్పండి. ఏదో సరదాగా కలిసినప్పుడు సంతోషం కోసం, దట్స్ ఆల్. హ్యావ్ ఇట్ సాకేత్, కమాన్. నో ప్లీజ్. ఏంటి వద్దు? ఇట్ ఈస్ స్టేటస్ సింబల్. యా. బాగుండదు, బతిమలాడించుకోవద్దు. వైనే సాకేత్. కమన్, హ్యావ్ ఇట్, తీసుకో. కమాన్, హ్యావ్ ఇట్. యా, కమన్, చీర్ అప్. Cheers. Just a minute. యా. మొదలుపెట్టు. యా, ఓకే ఓకే. చూడండి, నేను ఇప్పుడు ఓ ప్రైవేట్ మీటింగ్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సారీ, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. నేను బయటికి రావడం అస్సలు కుదరదు. వస్తే మా ఫ్రెండ్ చాలా హర్ట్ అవుతాడు. సాహు, ఎవరి ఫోను? విచి, యుఎస్ నుంచి. ఓ అలాగా, విచీనా? ఏంటట? ఏదో కన్సైన్మెంట్ నా తరపున సైన్ చేశాడట. అర్జెంటుగా ₹1,00,000 ఇండియా అకౌంట్లో వేయమంటున్నాడు. సాకేత్ మిసెస్ని ఆనర్ చేస్తూ ఇస్తున్న పార్టీ వదిలి ఎలా బయటికి వెళ్ళడం? మరెలా ఇప్పుడు? పోతే పోయింది. మహా అయితే జస్ట్ 5 crores, దట్స్ ఆల్. ప్రాజెక్ట్ పోతుంది అంతే కదా. ఏంటండి 5 కోట్ల ప్రాజెక్ట్ పోతే పోతుంది అని అంత సింపుల్గా చెప్తారేంటి? ముందు ఆ అంటూ మానేయండి. నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం, ప్రాజెక్ట్ కాదు. ప్రాజెక్ట్ కోసం పార్టీ నుంచి ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి వాడి అకౌంట్లో మనీ వేయాలా చెప్పండి? పోనీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయండి. బిజినెస్ మ్యాన్లకి ఆ మాత్రం తెలీదా? ఏ అకౌంట్లో నుంచి వేయాలి? ఎవరిదైనా ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ నెంబర్ కావాలి. నాకేమో అన్ని పిన్ నెంబర్లు గుర్తుండవు. వదిలే, జస్ట్ లీవ్ ఇట్. అయినా దాన్ని ఏమని చెప్పండి, 5 కోట్లు పోతే 100 కోట్లు వస్తాయి, దట్స్ ఆల్. బెస్ట్ ఫ్రెండ్స్ని సంపాదించుకోగలమా? సాకేత్, నీకు ఆన్లైన్ బ్యాంకింగ్ ఉందా? ఉంది. మరి ఇంకే, తను అడ్జస్ట్ చేస్తాడు సాహు. ఇంటికి వెళ్ళాక తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఏం సాకేత్, ఎనీ అబ్జెక్షన్? బావా, అంత గొప్పోళ్ళు అడగటమే గొప్ప కాదనుకో. అది భార్య భర్తలంటే అలా ఉండాలి. ఏదైనా ఒకే అభిప్రాయంతో ఉండాలి. నీకేమైనా అభ్యంతరం సాకేత్? నో ఏం లేదు సాహు. నీ అకౌంట్ నెంబర్ చెప్పు, మా కంపెనీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓ థ్యాంక్ యూ. ఇల్లు వాకిలి పట్టకుండా పొద్దున పోయి పొద్దుగోకిన తర్వాత కూడా రాకుండా ఉండడం ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. చంటి పిల్లాడున్నాడన్న ఝాస కూడా లేకుండా ఉందా అది? ఏ రాచకార్యాలు వెలగబెడుతున్నారో వాడు కూడా
నా భార్యకు వెల్కమ్ పార్టీ అంటూ వెళ్ళాడు. ఎంత ఘన సన్మానం చేసినా ఇప్పటి వరకునా? తిన్నగా ఉన్నారో తాగి తందనాలేమైనా వేస్తున్నారో, లేకపోతే సోయి తప్పిపోయి అక్కడే పడుకున్నారేమో. ఫోన్ చేస్తే కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారన్న ఆలోచన కూడా లేదా వాళ్ళకి? ఛీ! మన గురించి లేకపోయింది. నా కొడుకుని గుండెలు కొట్టుకుంటుంది కాదు. కనీసం పసిపిల్లడి మీదైనా ఉండద్దా? పొద్దుననగా పోయింది, అటే పోయింది. నేనంటే పడి చావదు. అక్కకో అత్తకో ఫోన్ చేసి ఎలా ఉన్నాడు వాడు, ఏడుస్తున్నాడా, పాలు తాగాడా, ఏమయ్యాడో అని అడగాలి కదా. ఇంటికి రాని వాళ్ళ సంగతి చెప్తాను. పట్టిన దెయ్యం వదిలిస్తాను. అత్తయ్య గారు. ఏమిటమ్మా మంచి కొడుకుని కన్నా ఎన్ని టెన్షన్లు పెడుతున్నాడో చూడు. ఇద్దరు ఉన్నారు కదా అత్తయ్య, ఎందుకు టెన్షన్ పట్టావు? బుద్ధి లేక, ప్రేమ చంపుకోలేక, గాలికి వదిలేలేక, చెడిపోతే ఏడవాలి గనుక. పొద్దుపోయింది, వాళ్ళు వస్తే నేనున్నాను కదా అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. నువ్వు అడుగుతావా? వాళ్ళు నీకు సమాధానం చెప్తారా? ఏదో వెల్కమ్ పార్టీ అని వెళ్ళారు, వాళ్ళు సరదాగా సంతోషంగా గడిపొస్తారు. మీరు రాగానే ఆవేశపడి నిలదీస్తే అన్నిటికీ ఇంతే అని మళ్ళీ గొడవకు దిగుతుంది. అనుభవించి వచ్చేవాళ్ళు ఎలాగో అనుభవించి వస్తారు. అడిగి మీరు చెడ్డనిపించుకోవడం ఎందుకు అత్తయ్య? ఏమిటే దానికి భయపడుతున్నావా? మీరెందుకు మాట పడాలి అంటున్నాను. సీత నానమ్మా, ఎందుకు ఇంకా మేల్కొనున్నావు? వాళ్ళు ఇంకా రాలేదురా. వాళ్ళు రాలేదని నువ్వు మేల్కోవడం ఎందుకు? వాళ్ళు ఇంకా చిన్నపిల్లలేం కాదు. పైగా ఇది వరకట్లా ఎవరి మాట వినడం లేదు, విలువ ఇవ్వడం లేదు. వాళ్ళ కోసం ఎదురు చూడడం, అడగడం ఎందుకు నానమ్మా? మేము అదే చెప్తున్నాం రఘురామ్. దారి తప్పిపోయే వాళ్ళని దారిలోకి తేకపోతే ఎలారా? వాళ్ళు అలా అనుకోరు, మా దారికి అడ్డొస్తున్నారు అంటారు. పరదారి తప్పిన వాళ్లే ఆ దారి తప్పని తెలుసుకుంటే తప్ప అవతలి వాళ్ళ మాట వినిపించుకోరు. తెలుసుకునే లోపు బతుకులు తెల్లారిపోతాయిరా. అంతదాకా ఏం రాదులే నానమ్మా, నువ్వు పద. బావా, చాలా గ్రాండ్ పార్టీ ఇచ్చారు బావా. వాళ్ళ లెవెల్కి తగ్గట్టు చేశారు. ఏరా కన్నా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? అమ్మ ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నావా? నేనంటే ఎంత ప్రేమరా నీకు. వాడికి ప్రేమ ఉంటే సరిపోయిందా? వాడి మీద నీకుండాలి కదా. అత్తయ్య గారు, ఎవరి మీద ఎవరికి ఎంతెంత ప్రేమలున్నాయో అందరికీ తెలుసు. ప్రేమలట. స్వర్ణ పద. నానమ్మా పద. చూసావా, కనీసం పొద్దున తన ప్రవర్తనకి సారీ అని నీతో ఒక్క మాట కూడా అనలేదు. లేట్ అయింది, కారణం ఇది అని నానమ్మకు కూడా చెప్పలేదు. అంత మారిపోయిన వాళ్లను ఇంకా మనవాళ్ళు అనుకోవడం తప్పు. పద. సాకేత్ కూడా ఏమీ మాట్లాడటం లేదు. పైగా పదస్వర్ణ అని మనమేదో అంటున్నామన్నట్టు లోపలికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఏం మాట్లాడకుండానే నానమ్మని ఇన్సల్ట్ చేశారు. వేస్ట్ ఫెలో. వాళ్ళ గురించి ఏం ఆలోచించినా టైం వేస్టే. పద. ఏమండి, కాఫీ తీసుకోండి. రఘురామ్, కాఫీ తీసుకో. ఏమిటే పొద్దున్నే ట్రాక్ వేసుకుని బయలుదేరా? ఎక్కడికి?
తెల్లారిందా? కాచు కూర్చున్నారా? అలా క్లబ్కెళ్ళి వాకింగ్ ట్రాక్ లో కాసేపు నడిచి ఆ తర్వాత జిమ్ ప్రాక్టీస్. ఇంట్లో థ్రెడ్మిల్ ఉంది, ఇంటి చుట్టూ ట్రాక్ ఉంది. ఎక్కడికో ఊరేగడం ఎందుకు? ఇక్కడ ట్రాక్ ఉంది కానీ మ్యూజిక్ లేదు, మీ అరుపులు తప్ప. ఇక్కడ థ్రెడ్మిల్ ఉండొచ్చు కానీ ఇన్స్ట్రక్టర్ లేడుగా, అందుకు. అయినా ఇప్పుడు నీకు జిమ్ అవసరమా? స్లిమ్ గా ఉంటే మీకేమైనా అభ్యంతరమా? అయినా సెక్యూరిటీ గార్డ్ల ఇన్కమింగ్లు అవుట్ గోయింగ్లు ఈ ప్రశ్నలేంటి? ఏం కూసావే? సెక్యూరిటీ గార్డా? సెక్యూరిటీ గార్డ్నే. దొంగలు పడితే సొమ్మే పోతుంది, బజార్ను పడితే పరువు పోతుంది. తప్పుడు సావాసాలు తప్పుడు తోవా పడితే బతుకే పోతుంది. మీరు నాశనమైపోకూడదనే నేను సెక్యూరిటీ గార్డునయ్యాను. నిన్న పొద్దున పోయిన దానివి పొద్దుగోకిన తర్వాత వచ్చావు. మళ్ళీ పొద్దున్నే వేషం వేసుకుని బయలుదేరుతున్నావు. ఇవాళ వస్తావా రేపొస్తావా అని అడుగుతున్నా. నేనేం ఒక్కదాన్నే వెళ్ళలేదుగా. మా ఆయన నా వెంటే ఉన్నాడు. ఏమన్నా దారి తప్పుతారు, నాశనం అయిపోతారు అంటావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నేనేమన్నా కాని పనులు, చేయకూడని పనులు ఏమన్నా చేస్తున్నానా? అయినా నా గురించి, నా తిరుగుళ్ళ గురించి అడిగితే మా ఆయన అడగాలి కానీ మీ అందరికీ ఏం పని? ఇలా ప్రతి విషయం అడిగి అడిగి మా వారి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేద్దామనా? ఏంటమ్మా ఆయన అడిగేది? ఇంట్లో పెద్దవాళ్ళు అడగరా? అడిగే హక్కు వాళ్ళకి లేదా? అయినా అదేమంది? జిమ్లో ఉండాల్సినవన్నీ ఇంట్లో ఉన్నాయి కదా, ఇంకా జిమ్కి వెళ్లాల్సిన అవసరం ఏముంది అంది. అది తప్పేనా? నేను వెళ్లాల్సిన అవసరం ఏంటో చెప్పానుగా. అక్కడున్న సదుపాయాలు ఇంట్లో లేవు, ఇంట్లో చేయటం కుదరదని. సదుపాయాలు లేవు అని నీ దారి నువ్వు పోతే నీ కొడుకును పైనుంచి కింద దాకా ఎవరు చూసుకుంటారు? ఎవరు కడిగి లాగులేస్తారు? అత్తయ్య ఉంది, అక్కుంది, అంతగా కాకపోతే మా ఆయన ఉన్నాడు. వాడికే ఇంకొకరు అందించాలి. వీడి పనులు వాడేం చేస్తాడు? ఎడం చెయ్యి కుడి చెయ్యి అనుకోకుండా అన్ని పనులు వాడు చేస్తాడా? అయినా నీకన్నా ముందే వాడేటో ఎగేసుకుని వెళ్ళాడు. అయితే మా అక్క చూసుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటి అక్కుండేది? నువ్వెంతో తను ఇంట్లో అంతే. అందరి పనులు చేయడానికి తను పని మనిషి కాదు, నీ కొడుక్కి ఆయా కాదు. అక్క అంట అక్క, అక్క అన్న విషయం అన్ని వేళల్లో గుర్తుంచుకోవాలి. ఆ విలువ గౌరవం అన్ని వేళల్లో ఇవ్వాలి. ఆ నమ్మకం ఎప్పుడు ఉంచాలి. అవసరానికి అక్క, అవసరం తీరాక తొక్క అనే రకం నువ్వు. నీకు హెల్ప్ చేయడం రాయికి నీళ్లు పోసి చిగుర్లు వస్తాయని చూడడం అవుతుంది. ఎత్తుకొని పో, నీ కొడుకుని నువ్వే ఎత్తుకొని పో. ఎత్తుకుపోవాలో వదిలేసిపోవాలో ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. వదిలేసిపోతే ఎత్తుకొని ఆడించాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. వాణ్ణి అడ్డం పెట్టుకొని నన్ను కట్టడి చేయాల్సిన అవసరం లేదు. మీరెవరు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాణ్ణి చూసేవాళ్లే వాణ్ణి చూస్తారు. ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటా. నన్ను వెళ్ళొద్దు, ఈ ఇంట్లోనే పడుండు అని ఆంక్షలు పెట్టద్దు. నా సంతోషం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నా సుఖం చూసి ఓర్వలేకపోతున్నారు. ఏడుపు మాలిన తనం, చుప్పునాతి తనంతో చూడొద్దు. నా కొడుకుని ఎవరు చూడొద్దు, ఎవరు ముట్టుకోవద్దు. మీ ఏడుపులు పడుతూ మీరు గీసిన గీతల్లో బ్రతకటం, ఉండాల్సిన అవసరం నాకు లేదు.